నచ్చిన వాళ్ళు అసలు ఒక నిమిషం యాంకర్ గారు ఈ రోజు నా సపోర్ట్ అసిస్టెంట్ చెఫ్ వంటకి రావడానికి కారణమే ఆ రీజన్. అలా అయితే దాని తర్వాత 4 గంటల నూనె పోసుకోవాలి. అప్పుడు కుకింగ్ మేనేజర్ వచ్చి 4 గరిటల ఎందుకు అని ఒక గరిట తీసేసింది అందులో. నెక్స్ట్ గౌరవంగా కోసిన టమాటా ముక్కలను దానిలో వేసుకోవాలి. టమాటో అండ్ ఆనియన్ కూడా. ఆనియన్ కూడా క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ఓకే. దాని తర్వాత గంట పట్టుకోవడం రాకపోయినా ఏదో తిప్పుతున్నాడు. అప్పుడు తను యాంకర్ వైపు చూడకుండా కొంచెం పక్కనున్న అసిస్టెంట్ చెఫ్ కండలతో కొలుపుతున్న పిండిని చూస్తుంది. హెల్పర్. బయట ఉండాలి. దాని తర్వాత రీతు తిప్పొద్దని చెప్పి మెయిన్ చెఫ్ మూత పెట్టాలి. అలా మూత పెట్టి చేతులుగా అప్పుడప్పుడు హెయిర్ సెట్ చేసుకోవాలి. బాగుండాలి కెమెరామన్. మనం చిన్న కమర్షియల్ బ్రేక్. ఈలోపు చిన్న వద్దు ఇప్పుడే మీరు లిప్స్టిక్ వేసుకున్నాం. ఒక చిట్కా చెప్పండి. ఈ రోజు మీ అందరికి ఒక చిన్న చిట్కా. మీరు నల్లగా ఉన్నారని బాధపడుతున్నారు. అస్సలు లేదు. జుట్టు లేదని బాధపడుతున్నారు. మైండ్ లేదని బాధపడుతున్నారా? చెప్పండి. మైండ్ పెరగడానికి రోజు చూసేసి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. 100% because you know I have a beautiful family. అండర్లైన్ ఇట్. నానా నేను లేచాను అనుకో, నువ్వు చెప్పిన వర్డ్ అండర్లైన్ చేయమంటున్నాను. దివ్య అండర్లైన్ చేయమని తప్ప. అవును చెప్పు అన్నారు. నాకు ఇక్కడ హౌస్ లో ఎవరి వెయిట్ I'll repeat your words. I'll repeat your words. నాకు ఈ హౌస్ లో ఎవరి మీద ప్రేమ గానీ ఏమీ లేదు. నాన్న మీద ఉండేది, అది కూడా పోయింది. ఇదే కదండి. నేనేం చెప్పానంటే ఏది అండర్లైన్ చేయమనంటే నాన్న మీద ప్రేమ పోయింది అది అండర్లైన్ చేయమన్నాను. ఎందుకంటే ఈయనకి నాకు ఒక టాస్క్ నడుస్తుంది. సో అండర్లైన్ ఇట్ అని చెప్పి చేస్తాను. అంతే, అయిపోయింది టాపిక్. ఓకేనా? ఈ క్లారిటీ చాలు. ఇంత డైలాగ్ కొట్టాను. ఆఖరి ఒకసారి ఒకసారి నన్ను చూడండి. అయిపోయిందని పోయింది కాదు. ఆయన పిలిచి ఏదో అన్నావు అనడం అవసరమా? అయితే మీరే ఏదో చేస్తున్నారు. కాదు ఏంటమ్మా ఇంత మాట అనేసావు అని డైలాగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను రా. నవ్వు వచ్చింది అక్కడ. అంటే అక్కడ నా ప్రేమ లేదనేగా, నా మీద ప్రేమ లేదనేగా. ప్రేమ లేదు ఇక్కడ. దీని కొంచెం అది అయిపోయింది, దాని పని అవుతుందా ఏంటి? ఆయనతో ఏం కమిట్మెంట్? నాకు షర్ట్స్ ఫేవరెట్. కమిట్మెంట్ ఏంటి? కమిట్మెంట్ ఏంటి? ఏ కమిట్మెంట్? ఏదో మీ ఇద్దరికి ఏదో కమిట్మెంట్. టాస్క్ నడుస్తుంది. ఏం టాస్క్? చెప్తాను. ఎవడో నాకు సరిపోతుంది ఇది. నువ్వు ఓవర్ కోట్లు వేసుకుంటావు. నువ్వు తిరుగురా. ఏంటి నా టాస్క్ ఏందో చెప్పు. చెప్పండి. మా ఇద్దరి మీద టాస్క్ నడుస్తుంది. అదే ఏం టాస్క్ అది? అంటే మీకు మేమే దొరికామా? ఇంకెవరు దొరకలేదా? ఆయన వచ్చేసి నేను కెప్టెన్ ఉంటే నువ్వే నా టార్గెట్ ఇట్లా అంటుండే ఆయన అనేసాడు. ఆయన ఏంటి టాస్క్? చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారా? ఎంత మీకంటే 30 ఏళ్ళు చిన్నదైనా కూడా అది అంటే ఇప్పుడు నన్ను చేసింది ఒక 60 అంతే చేసింది. సరే ఓకే. కళ్ళు ఏడుస్తున్నాయి. ఏడుగు, బాధపడకు. నీకు టాస్క్ ఏంటో చెప్పండి. ఆయన చెప్పండి. నేను చెప్పండి. అసలు చెప్పండి ఆయనకి. చెప్పండి. టాస్క్ ఏం లేదు. మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది? ఛాలెంజ్ ఏంటో ఆ బంధం ఏంటి? అది ఎప్పుడు లేనిది ఇంత స్ట్రాంగ్ గా ఎలా కలిసి అది మమ్మల్ని టీచ్ చేసే రేంజ్ కి వెళ్ళి అంటే ఆ బంధాకున్న పేరు ఏంటి? హౌస్ లో ఏంటి మీ కొత్త తమ్ముడు దొరికాడు? హౌస్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏం జరిగినా ఆయన నాకు చెప్పాలి, నేను ఆయనకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఏం మాట్లాడుతుంది? ఏమీ లేదే.
మరి ఆయన టాస్క్ నడుస్తుందని చెప్పన్నా అందుకని ఆయన ఆపాను ఇక్కడ మీకు తెలియాలి కదా ఉండండి ఏం టాస్క్ ఇదే నువ్వు చెప్పింది మీరు తడబడకపోతే మేము చెప్పండి. రెండు చేయి కట్టరా, ఒక చేయి కడుతున్నారా? చెప్పండి టాస్క్ ఏంటో చెప్పండి. నాన్న నేను వస్తే కాలు కట్టా. టాస్క్ అదే ఏంది అంటే మన ఏది హౌస్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏం తెలిసినా సరే మీరు నాకు చెప్పాలి. నేను ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు? ఆయన ఇంపార్టెంట్ ఏం చెప్పాడు? ఆయన ఏమనుకుంటున్నాడంటే స్టిల్ ఏదైతే నాన్న డాక్టర్ మధ్య ఎఫెక్షన్ అలాగే ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆయన లేదండి అని చెప్పాను నేను. ఇప్పుడు అందుకని అండర్లైన్ ఇట్ ఎందుకన్నానంటే అదే లేదని చెప్పినాను చూసారా, అక్కడ కూడా నేను మీ ఫేవర్ చేసా. అండర్లైన్ ఇట్ అని చెప్పాను, లేదనే చెప్పావు కదా నువ్వు. అప్పుడే తగ్గిపోయిందని చెప్పి నేను చెప్పాను. అతనితో పట్టేసుకుంటున్నావు అతన్ని నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్